హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన కుకింగ్లో వచ్చేసి కరకరలాడే బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందు అయితే ఒక హాఫ్ కప్ అయితే పంచదార తీసుకోండి. అదే కప్పుతో హాఫ్ కప్ వాటర్ తీసుకొని పంచదార కరిగేంత వరకు స్టవ్ వెలిగించి పంచదారను అయితే కరిగించుకోవాలి. తర్వాత అయితే వేరొక ప్లేట్లోకి అయితే 2 కప్స్ అయితే మైదా పిండి అయితే తీసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి అయితే హాఫ్ స్పూన్ అయితే వంట సోడా అయితే తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అయితే 2 స్పూన్స్ ఘీ అయితే తీసుకోండి, నెయ్యి. ఇప్పుడు ఈ నెయ్యి పిండికి అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ముందైతే మనం షుగర్ సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకొని కొంచెం కొంచెంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం సేపు అయితే 1 గంట వరకు అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి. తర్వాత 1 గంట ఆగినాకైతే పిండి అయితే చాలా స్మూత్గా వస్తుంది. తర్వాత అయితే దీన్ని అయితే కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని చపాతీలాగా చేసుకొని తర్వాత అయితే బాటిల్ మూతతో అయితే చిన్న చిన్నగా బిస్కెట్ షేప్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా పిండి అయితే తీసేసి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అయితే వేసి గోల్డెన్ కలర్లో లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. షేప్ ఎలా వచ్చినా టేస్ట్ అయితే అదిరిపోయింది. బిస్కెట్స్ ఇవైతే గుండెకాయలాగా వచ్చాయండి. అంతే, మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.